వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. 2025లో కనుక మనం చూసుకుంటే యూనివర్స్ ప్రకారం అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయి అండ్ దాంతోపాటు చాలామందికి ఒక్కొక్క మంచి డెలివరీ కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే ఏవేవి మంచి డేట్స్ ఉన్నాయి అనేటువంటిది అసలు న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది అని ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, చాలామందికి అండి అంటే మా పిల్లలు ఒక రైట్ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అవును అవును. మంచి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మంచి డేట్ ఏమేమి ఉన్నాయి సార్ అసలు? నాన్న, మనం నార్మల్ డెలివరీ అయితే పుట్టిన దేవుడిచ్చిన డేట్ తీసుకొని చక్కటి పేరు పెట్టుకోవడం ద్వారా ఆ పుట్టుకలో ఉన్న చిన్న చిన్న లోపాలని అధిగమించవచ్చు. బట్ మన చేతిలో ఉంది, డాక్టర్ మనకు అమ్మా ఈ రోజా మీరు నిర్ణయించుకోండి, నేను రెడీ అన్నప్పుడు మనం వీ కెన్ ప్లాన్ ద డేట్. సో జనవరిలో తీసుకుంటే మెయిన్గా 2025 జనవరిలో పుట్టడం ఒక అదృష్టం. చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, సూర్యప్రభావం వల్ల వెలిగిపోతారు. సో ఫస్ట్ లక్కీ డేట్ 1 జనవరి 1. ఈ ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వీళ్ళు బిజినెస్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. అది 1, 10, 19, 28 ఈ 4 డేట్స్. ఎనీ డేట్ ఇన్ జనవరి ఇస్ హైలీ పవర్ఫుల్. సో వీళ్ళకి నాయకత్వ లక్షణాలు, క్రియేటివ్ నాలెడ్జ్ అండ్ డామినేటింగ్ పీపుల్, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే అని వాళ్ళు కొంచెం పవర్ఫుల్గా ఉంటారు. సో జనవరి 1, 10, 19, 28 బెస్ట్ డేట్. సెకండ్ బెస్ట్ డేట్ ఇన్ జనవరి ఇస్ 3, 12, 21, 30. సో 3 జూపిటర్, బృహస్పతి చాలా తెలివైన వాళ్ళు. సో వీళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్లోకి, బ్యాంకింగ్ రంగంలోకి టీచర్స్గా, ప్రొఫెసర్స్గా, డాక్టర్స్గా రాణిస్తారు. థర్డ్ వచ్చి 5, 14, 23. సో వీళ్ళు బుద్ధిబలంతో, తెలివితో, స్వయం కృషితో ఒక స్టార్స్గా వెలిగిపోయే డేట్స్ 5, 14, 23. సో ఫోర్త్ ఇస్ 6, 15, 24. సో శుక్రుడు దీవెనల వల్ల అష్ట ఐశ్వర్యము, ప్రతిరోజు పండగలాగా జరుపుకునేవాళ్ళు ఈ 6, 15, 24. ఈ తేదీలో బిడ్డ పుడితే ఆ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ పిల్లోడు కారులో తిరగాలి కాబట్టి తండ్రికి కార్లు వస్తాయి. ఈ 6లో పుట్టిన బిడ్డ ఎంత అదృష్టవంతుడంటే తండ్రికి ప్రమోషన్లు రావడం, ఆస్తి కలిసి రావడం, పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తులు రావడం, గ్రోత్ రావడం, మనోడు కారులో తిరగాలి, రేంజ్ పెరగాలి. సో 6, 15, 24 is the 4th lucky date in January and last date is 9, 18, 27. ఈ 9లో పుట్టిన వాళ్ళ కుజుడు దీవెన వల్ల అండ్ జనవరి 1, 2025 9. ఈ 2025లో 9 అనుకూలం కాబట్టి 9లో పుడితే వీళ్ళని కొట్టేవాడే లేడు. సో వీళ్ళు దే కమ్ అప్ విత్ బ్యాంగ్, స్టార్స్గా ఎదుగుతారు, చాలా చిన్న వయసులో డబ్బులోకి వెళ్ళిపోతారు. సో పిల్లవాడుగా 9, 18, 27 పుడితే మన వాట వాడడం కాదు, వాడు చెప్పినట్టు మనం వినాలి. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఒక ఏజ్ వచ్చినాక, నాన్న ఇట్లా చేయి, నాన్న ఇక్కడ ఇన్వెస్ట్ చేయి, అన్నీ కరెక్టే. వాళ్ళు పట్టిందల బంగారం, కుజుడు దీవెన వల్ల ఐశ్వర్యము, చిరాస్తులు బాగా కూడతాయి. దిస్ ఇస్ ఫర్ జనవరి. ఫిబ్రవరి వచ్చి 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24, 9, 18, 27 ఫర్ ఫిబ్రవరి. సో ఫిబ్రవరి వాళ్ళు కొంచెము సాఫ్ట్గా ఉంటారు, పిల్లలు చాలా తెలివైనగా ఉంటారు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు వెలిగిపోతారు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు. నేను చెప్పిన డేట్స్ 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24, 9, 18, 20 పుడితే సో తల్లిదండ్రులు అదృష్టవంతులు. సో థర్డ్ మార్చ్ వచ్చి 1, 10, 19, 28, 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. ఏప్రిల్లో 3, 12, 21, 30, 5, 14, 23, 6, 15, 24, 9, 18, 27. మేలో 1, 10, 19, 28, 5, 14, 23, 6, 15, 24, 9, 18, 27 ఈ డేట్స్ చాలా పవర్ఫుల్. మిగతా డేట్లో పుట్టకూడదని ఏం లేదు, పుడితే న్యూమరాలజీ ప్రకారంగా మనం పెట్టుకొని ఆ పిల్లోళ్ళ పవర్ పెట్టుకోవచ్చు. బట్ ఇవి న్యాచురల్గా ఈ 2025లో ఈ డేట్స్ చాలా అనుకూలం. జూన్లో 3, 5, 6, 9 లక్కీ ఈ డేట్స్. సో కంపేర్ చేసుకో 3, 5, 6, 9.
జూలైలో 3579. సో 3579 ఫర్ జూలై. ఆగస్ట్కి మోస్ట్ పవర్ఫుల్ డేట్ 1. ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. 1లో ఆగస్టులో పుడితే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, స్టార్స్, హీరోయిన్స్ లేదా స్టార్ పొలిటీషియన్స్. వీళ్ళు చెప్పిందే వేదం. ఆగస్ట్లో 1లో పుట్టడం అనేది ఇంకా తిరుగులేదు నాన్న. 1/10/1928 ఆగస్ట్ అనేది స్పెషల్, లక్కీ, నాలెడ్జ్ హైయెస్ట్ రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్లో వచ్చి 1, 3, 5, 6. సో 1 అంటే 1/10/1928, 3 అంటే 3/12/2130, 5/14/23, 6/15/24. నవంబర్లో 1/10/1928, 6/15/24, 9/18/27. సో డిసెంబర్ నెల, మెయిన్ డిసెంబర్ అంటే 12వ నెల, 3/12/2130 ఇక్కడ డామినేటింగ్, 5/14/23, 7/16/25. డిసెంబర్ 25 ఎంత పవిత్రం. జీసస్ పుట్టినరోజు, పొట్లూరి వీరభద్రరామ స్వామి పుట్టినరోజు, వాజ్పేయి గారు పుట్టినరోజు. సో 25 డిసెంబర్ ఇస్ యూనివర్సల్ స్టార్ నంబర్. 7 అనేది అందరు దేవుళ్ళు దీవెనలు ఉన్న నంబర్. డిసెంబర్లో మళ్ళా 25 అనేది ఇట్స్ స్పెషల్, మోస్ట్ పవర్ఫుల్. అదే డిసెంబర్ 25న పిల్లోడు పుడితే ఇది ముగ్గురు దేవతల గిఫ్ట్ అనుకోవచ్చు. హిందూ దేవుడు, జీసస్ అండ్ అల్లా దీవెనలు. సో ఈ డేట్స్లో మనం 2025లో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు పుడితే దే ఆర్ వెరీ వెరీ లక్కీ. ఈ అదృష్టమైన పిల్లలకి ఆ బర్త్, మంత్, ఇయర్ కూడి ఎన్ని అక్షరాల్లో పేరు, సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను చెప్తాను. దాని ప్రకారం పేర్లు పెట్టుకోండి. దయచేసి ముద్దు పేర్లు, సగం పేర్లు, కాల్ పేర్లు పిలవకండి. చాలామంది తల్లి కడుపుతో ఉన్నప్పుడే 6 నెల 7 నెలల నుంచి లక్కీ 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 అని పిలుచుకుంటా. ఆ పిల్లోడు పుడితేనే 1 వీక్ హాస్పిటల్లో ఉండడము, పుట్టిన వెంటనే సర్జరీస్ అవ్వడము నేను చూస్తున్నాను. అడిగితే ఏమైనా పిలిచారండి పేరు అంటే లక్కీ అన్నామండి. లక్కీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 18, అన్లక్కీ. సో మనం వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా దేవుడి పేరే ఉండాలి. మనం దేవుడి పేరు లేని పేర్లు బంగారం అని, లడ్డు అని, పండు అని పిలిస్తే ఆ పిల్లలకి బ్యాడ్ లక్ ఎక్కువ. సో మంచి పుట్టుకలో పిల్లలు పుట్టితే పేరెంట్స్ లైఫ్ బాగుంటుంది. మనం వాళ్ళని బాగా చాగలము. వాళ్ళు మన ఇంటి పేరు నిలబెట్టేలాగా నేను న్యూమరాలజీ పరంగా నా దగ్గరకు వస్తే నేను గైడెన్స్ ఇవ్వగలను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్, ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే
డైరెక్ట్ ఫిజికల్‌గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్‌గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము. మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం. కెరీర్‌లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్‌లో, రైట్ టైమ్‌లో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజెల్ నంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్నటువంటి ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.